ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. వైశాఖ మాసము, వైశాఖ పురాణము 15వ అధ్యాయము వైశాఖ వ్రత మహిమ గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచు ఇట్లనను. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని వైశాఖ ధర్మములు శుల్భములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణు ప్రీతికరములు, ధర్మాది పురుషార్థ సాధకములు, ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు, వేద నిరూపితములు కదా. ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధములు కాలేదు? రాజస తామస ధర్మములు కష్టసాధ్యములు, అధిక ధన సాధ్యములు, అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకుందరు, కొందరు చాతుర్మాస్యముల ఉత్తములని అంటారు. వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసింతురు. వీరిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నానని అడిగాను. శృతదేవుడును, మహారాజా, ధర్మములెందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగనో వివరింతును వినుము. లోకములోని జనులు చాలామంది ఐహిక భోగములను, పుత్ర పౌత్రాది సంపదలను కోరుచూ ఉండును. వారు రాజస తామస గుణ ప్రధానులు. ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావాలనని యజ్ఞాది సత్క్రియలను చేయుచూ ఉన్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహంతో వానినే అతి కష్టముపై చేయగోరుచూ ఉన్నాడు. కానీ ఒకడును కూడా మోక్షమునకై ప్రయత్నించుట లేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మములు చేయుచు కామ్య సాధనకై యత్నించుచూ ఉన్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణు ప్రీతికరములకు సాత్విక ధర్మములు ప్రసిద్ధము కాలేదు. సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కాని ఐహికమును అముష్కమును అగు సుఖమును ఇచ్చునవి. దేవమాయా మోహితులు కర్మ పరతంత్రులు అగు మూఢులు ఈ విషయమును ఎరుగరు. ఆధిపత్యము ఉన్నత పదవిని సిద్ధించినచో వాని మనోరథములన్నీయు తీరినవని అనుకుంటున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు, వృద్ధిని పొందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును. వైశాఖ ధర్మములు సాత్వికములు అవినిగూఢములుగా ఎవరికి నీ తెలియక ఉన్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడు అనువాడు కలడు. అతడు మృగమహారాజు కుమారుడు, ఇక్ష్వాకు వంశరాజులలో ఉత్తముడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు, కోపమును ఎరుగనివాడు, బ్రహ్మజ్ఞాని. అతడొకనాడు వేటాడుడికై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమున చేరెను. అతడు వెళ్ళిన కాలము వైశాఖ మాసము. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరించుచూ ఉండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచూ ఉండిరి. బాటసారులకు చెట్ల నీడ యందు కూర్చుండబెట్టి విసిరికర్రలతో విసురుచూ ఉండిరి. చెరుకు గొడలను, గంధములను, ఫలములను ఇచ్చుచూ ఉండిరి. మధ్యాహ్న కాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచూ ఉండిరి. చెట్ల నీడలయందు, ఇంటి ముంగిళ్లయందు, మండపములయందు ఇసుకను పరిచి కూర్చుండుటకు వీలుగా చేయుచూ ఉండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచూ ఉండిరి. రాజు వారిని చూచి ఇదేమని ప్రశ్నించెను. వారును కూడా వైశాఖ మాసమున చేయవలసిన ధర్మములు ఇవి, మానవులకు సర్వ పురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్ఠుల వారిచే ఆజ్ఞాపింపబడి దీనిని చేయుచూ ఉన్నాను అని పలికిరి. మరింత వివరించి చెప్పండని రాజు వారిని అడిగను. మేమేమి పనులను గురువుల ఆజ్ఞననుసరించి చేయుచున్నాము. మీకింకను వివరములు కావలసినచో మా గురువులను అడుగడి అని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రముగు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళెను. అట్లు వచ్చుచున్న రాజును
వాని పరివారమును చూచి వశిష్ఠ మహర్షి సాదరముగా రాజును వాని పరివారమును అతిథి సత్కారములతో ఆదరించను. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి ఆశ్చర్యములతో చేయు మానవులు ఈ లోకమునకు రాకుండుటకు నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయు ఇట్లు అడిగెను. మహర్షి, మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించుచూ ఉన్నవి. ఇట్లెందులకు చేయుచున్నారు అని వారిని అడిగి తిని, వారును కూడా, మహారాజా, దీనిని వివరించు అవకాశము లేదు. మా గురువులు ఆజ్ఞను అనుసరించి శుభకరములకు వీరిని చేయుచున్నాము. మీరు మా గురువులను అడిగినా వారు మీకు అన్నీ కూడా వివరింపగలరు. నేనును కూడా వేటాడి అలసి తిని అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో ఉంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు విస్మయము కలిగించినవి. నీవు మునులు అందరిలో మొదటివాడువు, శ్రేష్ఠుడువు, సర్వధర్మములను ఎరిగినవాడువు. నేను నీకు శిష్యుడును. దయచేసి నాకు ఈ విషయమును ఎరిగింపబడని ప్రార్థించను. అప్పుడు వశిష్ఠ మహర్షి రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతోషించను. రాజా, నీ బుద్ధికి గల కర్మశిక్షణ మెచ్చదగినది. విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములకు ధర్మములను ఎరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీ వడిగిన విషయమును వివరింతును, వినుము. వైశాఖ మాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వపాపములను కూడా నశించును. ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు. వైశాఖ మాసమున బహిస్నానము అంటే నది, చెరువు మున్నగువాని యందు చేసిన వారు ఈ శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వారు. అన్ని ధర్మములను ఆచరించి స్నాన దాన అర్చనలు ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములను ఆచరింపనచో అట్టి వారికి శ్రీహరి దూరముగా ఉండును. అనగా వారు శ్రీహరికి ప్రియులు కారని భావము. వైశాఖ మాసమున స్నాన దానములు పూజాధికములు మానిన వారెంత గొప్ప కులమున జన్మించిననో వారు కర్మను అనుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారని ఎరుగుము. వైశాఖ మాస వ్రత ధర్మములను ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికలను ఇచ్చి రక్షించును. శ్రీపదియు జగన్నాథుడగు శ్రీ మహావిష్ణువు సర్వపాపములను నశింపచేయువాడు సుమా. వ్యయ ప్రయాసలు కల వ్రతముల చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు. భక్తిపూర్వకముగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతసించును. భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతసింపబడు సుమా. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడు. భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనను అధిక ఫలమును ఇచ్చును. భక్తి లేని కర్మ ఎంత అధికమైనను ఫలితము ఉండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా. వైశాఖ మాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయ ప్రయాసలతో చేయబడినను భక్తిపూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును. కావున రాజా, నీవును వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువ అని ఆలోచింపగా పూర్ణముగా ఆచరింపుము. నీ దేశ ప్రజల చేతను చేయింపుము. వారికి నీవు శుభములు కలుగును. వైశాఖ ధర్మములను ఆచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగా శిక్షింపుము అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖ మాస వ్రత ధర్మములను వాని అంతరార్థమును మహారాజునకు విశదపరచను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు వెళ్ళను. ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించను. వైశాఖ ధర్మములను పాటించుచు ఆ శ్రీ మహావిష్ణువుని మిక్కిలి భక్తితో సేవించుచూ ఉండెను. ఏనుగుపై భేరీ వాద్యము నుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామమున ప్రజలారా వినుడు. 8 సంవత్సరముల వయసును దాటిన వారు 80 సంవత్సరాల లోపుల వారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖ మాస వ్రత ధర్మము ఆచరింపవలను. అట్లా ఆచరింపని వారిని దండించి వధింతును లేదా ఆ దేశము నుండి బహిష్కరింతును
అని చాటించను. వైశాఖ మాస వ్రతమును ఆచరింపని వారు తండ్రి అయినను, పుత్రుడైనను, భార్య అయినను, ఆత్మబంధువైనను తీవ్ర దండనకు అర్హులు అని ప్రకటించను. వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యథాశక్తిగా దానము చేయవలెను. చలివేంద్రములు మున్నగు వానిని ఏర్పాటు చేయవలెను అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసుకొనుటకై ధర్మభక్త అంటే ధర్మములు చెప్పేవారిని నియమించను. వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామములకు ఒక అధికారిని నియమించను. వాని అధీనమున 10 మంది అశ్వికులను అంటే గుర్రము ఎక్కిన భటులను కాపలాగా ఉంచెను. ఈ విధముగా ఆ మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖ మాస వ్రతము సుస్థిరమయ్యను. ఈ రాజు ప్రారంభించిన నాటి నుండి వైశాఖ ధర్మ వృక్షము సుస్థిరమయ్యను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరూ కూడా ఇహలోక సుఖములను అందిన వారై విష్ణులోకమును చేరుచూ ఉండిరి. వైశాఖ మాసమును ఏ కారణముచే ప్రాతకాల స్నానము చేసినను పాప విముక్తులై శ్రీహరి లోకమును చేరుచూ ఉండిరి. ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరూ కూడా వైశాఖ మహత్యమున శ్రీహరి లోకమునకు పోవుటచే యమధర్మరాజునకు రాజ్యమునకు నరకమునకు పోవు వారెవరని యమధర్మ రాజ్యమునకు నరకమునకు పోవు వారెవరునూ కూడా లేకపోయిరి. ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నింటినీ చిత్రగుప్తుడు రాసినను వైశాఖ స్నానము చేసి వచ్చు పుణ్యము వలన ఆ పాపములన్నింటినీ కూడా చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుట, కొట్టివేయుట జరిగి అతడు ఊరకనే ఉండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకములన్నీయు వచ్చువారు లేక శూన్యములై ఉండెను. అంతేకాదు స్వర్గలోకమునకై యజ్ఞ యాగాదులు ఎవరునూ చేయక వైశాఖ మాస వ్రతములను ధర్మములను ఆచరించుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములను శూన్యములై ఉండెను. ఈ విధముగా యమధర్మరాజు లోకము నరకము ఇంద్రుని దేవలోక స్వర్గము వచ్చు వారెవరునూ లేక శూన్యములై ఉండెను. ఓం తత్సత్. కాబట్టి మరి అందరూ కూడా తప్పనిసరిగా అందరూ కూడాను ఈ రోజు పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి చాలా ప్రశస్తమైనది. కాబట్టి అందరూ కూడా మీకు తోచిన దానం చేయండి. ఎవరికైనా ఒక మంచినీళ్ళ బాటిల్ కొనివ్వండి, లేదా కొబ్బరి నీళ్ళు కొనివ్వండి, ఒక బాటిల్ కొబ్బరి నీళ్ళు కొనివ్వండి. అలా మీరు చేతనైంది మీ శక్తి కొద్దీ ఒక చెరుకు రసం బాటిల్ కొనివ్వండి, 2 మామిడి పళ్ళు ఇవ్వండి, అంత గంధం దానం ఇవ్వండి. ఇది అన్నీ కూడా అందరికీ కూడా మన శక్తికి మించింది ఏమీ కూడా కాదు. కాబట్టి అందరూ కూడా విష్ణులోక సాన్నిధ్యాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. నూయి, చెరువు తోట, మండపము, చలివేంద్రము, ధర్మకార్యము, పుత్రుడు, 7 సంతానములు. చూసారా, ఇవన్నీ కూడా పుత్రుడు కలగడం ఎంత మనం అదృష్టం అనుకుంటామో ఇవన్నీ చేయటం కూడా అంత మంచిది. సుగంధ ద్రవ్యములు కల తాంబూల దానము శరీర బాధలను పోగొడుతుంది, కీర్తిని, ధైర్యమును, సంపదను ఇచ్చును. కాబట్టి అందరూ కూడా ఈ వైశాఖ మాస వ్రతములో తెల్లవారుజామునే స్నానం చేసి ఒక్కరోజైనను కనీసం చేయండి. దానం యథాశక్తి దానాన్ని ఇవ్వండి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.